గత ప్రభుత్వంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా గ్రామానికి వచ్చి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పేసి కమ్మగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని నిర్దాక్షిణ్యంగా కబ్జా చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అటు భూమిని సాగు చేసుకోనియకుండా అందులో మట్టి సైతం అమ్ముకున్నారు. ఈ విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నా మీద పాశవికంగా దాడి కూడా చేశారు. నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అర్జీ పెట్టుకొని తిరుగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే గారిని కూడా హెల్ప్ అడగటంతో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీనికి పార్టీతో పని లేదు, కులంతో పని లేదు, మతంతో పని లేదు, మీకు జరిగిన అన్యాయానికి అక్కడున్న లబ్ధిదారులకి మీ గ్రామానికి ఓటుతో పని లేకపోయినా నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను, మీరు అడిగింది మానవీయ కోణంలో నేను పార్టీ రహితంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అట్లనే రామన్న గారు కూడా ఈ విషయం తెలుసు, ఆయన ఈ గ్రామస్తుడు, ఆయన కొన్నిసార్లు డిబేట్లో కూడా నాతో పాల్గొని ఈ గ్రామంలో రాజకీయంగా కొన్నాళ్ళు కలిసి ఆయన కింద కూడా పనిచేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఇక్కడ గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని భూమిని కబ్జా చేయటం, కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పేసి చందాలు వసూలు చేయటం, దాన్ని ప్రజల పేరున రాయమని చెప్తే రాయకుండా పాశవికంగా దాడి చేయటం, వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసి నిర్దాక్షిణ్యంగా ఫౌండేషన్ వేయటం, ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే నేను ప్రశ్నించాను. మాకు నమ్మించి మేము మీకు పని చేస్తే మమ్మల్ని మోసం చేశామని చెప్పి ప్రశ్నించాను. అది సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టాను. దాని మీద పాశవికమైన దాడి జరిగింది. దానికి మానవీయ కోణంలో మా గ్రామంలో ఇలాంటి అన్యాయం జరగటానికి వీల్లేదని రాము గారు, నా నియోజకవర్గంలో ఇలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదని అరవింద్ బాబు గారు ఆలోచించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉంటాయి, తర్వాత మనం పనిచేయాలి అన్న దృక్పథంతో నాకు అతి పెద్ద మనసుతోటి నాకు ఈ గ్రామానికి ఈ ప్రజలకి సేవ చేయడానికి వచ్చినందుకు వాళ్ళకి మీ తరపున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.